ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆయన సీనియర్ నాయకుడు, సుదీర్ఘకాలం మంత్రి, ఆపై శాసనసభ స్పీకర్గా కూడా పనిచేశారు. అటువంటి నాయకుడు అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫ్యామిలీ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. ల్యాండ్ స్కామ్ నమోదైంది. ఫోర్జరీ పత్రాలతో దాదాపు 4 కోట్ల రూపాయల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయడం సంచలనంగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ వ్యవహారం నడిచినట్లు తెలుస్తోంది. అరెస్టుల భయంతో ఫ్యామిలీ అంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం నగరంలో విలువైన భూములున్నాయి. ఈ నేపథ్యంలో సర్వే నెంబర్ 35/13లో 900 గజాల భూమి ఉంది. దీనికి యజమానులుగా అందవరపు రజని. అయితే ఆమె చనిపోయినట్టు ఫేక్ డెత్ సర్టిఫికేట్ సృష్టించారు. అదే భూమికి యజమానిగా అడబాల రజనీ చూపించి నకిలీ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ అలియాస్ నాని కీలక పాత్ర పోషించారు. తమ్మినేని సీతారాంతో పాటు ఆయన భార్య వాణి సహకారం అందించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. అసలైన యజమానురాలు అందవరపు రజనీ డొంకంతా కదిలింది. తమ్మినేని సీతారాం ఫ్యామిలీ హస్తముందని నిర్ధారణ అయింది. శ్రీకాకుళం పోలీసులు ప్రతిష్టాత్మకంగా కేసు తీసుకున్నారు. ఎస్పీ ప్రత్యేక పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగింది. ఈ కేసులో పెద్దిరాజు రజనీ, లక్ష్మణరావు, ఉపేంద్ర కుమార్, ఉపేందర్రావు, గోపాలకృష్ణ, సాంబశివరావు అరెస్టయ్యారు. తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు చిరంజీవి నాగ్ పరారీలో ఉన్నారు. కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు సబ్ రిజిస్టర్ బొడ్డేపల్లి అరుణ అరెస్టుకు ప్రభుత్వ అనుమతులు రాసిన లేఖ తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా తమ్మినేని ఫ్యామిలీ పరారీలో ఉంది.